కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఏదైతే నిన్న కాంగ్రెస్ నాయకులు సుప్రభాత్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఆయన ఒక వర్డ్ అన్నట్టు, ఫస్ట్ వర్డ్ ఏంటంటే గిచ్చి కొట్టాడ పెట్టుకున్నారు అని. మేము గిచ్చి కొట్టాడ పెట్టుకోలేదు మా మేడం. ఎందుకంటే 19 నెలల నుంచి కూడా మీ ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు మీరు ఏం పని చేయలేదు అన్నారు. ఆయన ఓపిక బట్టి నడుస్తూనే ఉంది. మొన్న ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం వచ్చిన రోజు రామాయణపేట ఏం డెవలప్ చేయలేదని ఓడి వచ్చింది. అదేవిధంగా మీరేదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో TUFIDC నిధులలో మిగిలిపోయిన, ఎందుకంటే అప్పుడు మా ఆ రోజు మీరు ఆ డెవలపింగ్ వర్క్లో వచ్చిన రోజు ఒక ఇల్లు కూడా రామాయణపేటలో ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. దానికోసం మా ఎమ్మెల్యే మేడం, ఎక్స్ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేమేం పోకోలేదు, మీరే పోకేది కాబట్టి ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి అది గమనించాలి, ప్రజలు గమనించాలి, ప్రెస్ మిత్రులు గమనించాలి. ఒకటే మేము అడుగుతున్నాం, పద్మాదేవేందర్ రెడ్డి గారు ఏం చేయలేదు అని అన్నారు. పద్మాదేవేందర్ రెడ్డి గారు ఉద్యమంలో 14 సంవత్సరాలు కొట్లాడి ఎమ్మెల్యే పని కూడా ఒక్క మాట కోసం రిజైన్ చేసింది. అది ఎంత పెద్ద త్యాగమో ఒక్కసారి గమనించండి. అదేవిధంగా మీరు ఏదైతే మీరు చెప్తున్నారు మేము డెవలప్ చేసినాము, ఒకటే మీ ఒక 4 క్వశ్చన్స్. TUFIDC అనేది కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. పద్మాదేవేందర్ రెడ్డి గారు సాంక్షన్ తెచ్చుకొని 30 కోట్ల కోసం తెచ్చుకోవడం జరిగింది. 10 కోట్లు వచ్చినాయి, తర్వాత 20 కోట్లు వచ్చినాయి. 20 కోట్ల భాగంగా నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్గా మేము కౌన్సిల్లో తీర్మానం చేసి ఎస్టిమేట్ వేయించి 20 కోట్లకు పంపించడం జరిగింది. ఈ డెవలపింగ్ దానికోసం సహకరించండి, సహకారంతో పోదాం, మేము 100% సహకరిస్తామని చెప్పేసి ప్రెస్ మీట్ల ద్వారా మా నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఇంకొకటి కూడా, మమ్మల్ని బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు, మేము కూడా హెచ్చరిస్తున్నాం. మేము కూడా మా నాయకురాలు ఏమంటే కూడా మేము కూడా ఊరుకోం, మీరు కూడా ఊరుకోరు. అది మేము దేంట్లో తక్కువలేము. గవర్నమెంట్ అనేది శాశ్వతం కాదు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే, అది కూడా గ్రహించండి. మేము అధికారంలో 10 ఏళ్ళు కూడా మేము ఎక్కడ నిర్ణయించలేదు, ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎక్కడ కూడా ఎవరికి దాగులు వేయలేదు. మేము చెప్తున్నా, మీరు కూడా మీకు సహకరిస్తాం, మంచిగా పోదాం, రామాయణపేట డెవలపింగ్ చేసుకున్నాం, రామాయణపేట కాన్స్టిట్యున్సీ చేసుకున్నాం. అదేవిధంగా అందరం కూడా కలిసి ఉంటాం. ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్లో కొట్లాడతాం. దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. 1 అంటే 4,000 అన్నారు, మీరు 4 అంటే మేము 40 అనొచ్చు. అదంతా రెచ్చగొట్టుకునేళ్ళు ఈగోకు పోకండి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, లోకల్ లీడర్లకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ దేంట్లో తక్కువ కాదు, మీరు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండండి, మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం. దయచేసి గమనించండి. మా నాయకురాల పైన మరొకసారి ఏమి అన్నా మేము కూడా ముందుకుంటామని చెప్పేసి మీకు సహకరిస్తాం. ఆ 40 కోట్ల కింద మీరు తెస్తే రామాయణపేట 80% పనులన్నీ కంప్లీట్ అవుతాయి, మేము కూడా సహకరిస్తాం. ఇంకోటి కూడా 119 కాన్స్టిట్యున్సీలో యంగ్ రెసిడెన్షియల్ కాలేజీలు అనేది పెట్టిండ్రు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి ఇచ్చిర్రు, అది రామాయణపేటకి ఇచ్చిర్రు. చాలా సంతోషం. కొన్ని డిస్టిక్లలో వర్క్ నడుస్తుంది, మరి ఇంతవరకు ఏం లేదు. మీరు ఆ 41 నెలలు మీకు ఛాన్స్ టైం ఉంది, ఆ 41 నెలలలో కంప్లీట్ చేయండి. ఈ 40 లక్షలు కంప్లీట్ చేయండి. ఈ 40 లక్షలు కూడా చాలా సుప్రభాత్ రావు గారు చెప్పింది చాలా సంతోషం అనిపించింది. ఆ 40 కోట్లు తీసుకొచ్చి రామాయణపేటకి ఇచ్చినట్టయితే రామాయణపేట సత్యసామలం అవుతుంది, అది చేయండి. ఇంకొకటి, మీరు అంటున్నారు మా ఎమ్మెల్యే గారిని ఏదో అని. ఎమ్మెల్యే గారు అడిగితేనే మేడం అన్నది. మీ నాయకుడి మీద మీకెంత అభిమానం ఉందో మా నాయకురాల మీద అంత కొద్ది డబ్బుల అభిమానం ఉంది మాకు. మీరు ఏదో కేసులు పెడతాం, పోలీసు
కేసులకు పోలీసులకు ఎవరు భయపడటం లేదు. బీఆర్ఎస్ ఎప్పుడైతే ఉద్యమం నుంచి వచ్చింది, ఏదైతే ఒక్కసారి గమనించండి, కోనాపూర్లో ఏం చేయలేదన్నారు. కోనాపూర్ పోయి చూడండి, సీసీ రోడ్లు అన్నయ్య కాలేజీలు చూడండి. అనవసరంగా మా నాయకురాలను బద్నాం చేయొద్దు. ఇంకోటి కూడా ఏది టీచర్స్ కాలనీ. టీచర్స్ కాలనీ కూడా బీటీ రోడ్ అనేది అప్పుడు టెండర్ అయింది, అప్పటి వరకే, అప్పుడే అగ్రిమెంట్ అయింది, అప్పుడే అయింది. ఒకటి